అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్। ఈ రోజు వీడియోలో దోసకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి। చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। దోసకాయ మనం నార్మల్ గా అయితే ఎక్కువగా వండుకోము, ఒక్కసారి తెచ్చుకొని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది। ముందుగా దీనికోసం దోసకాయ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలి। దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేయాలి। శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేయాలి। ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి। వేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలా కర్రీలో కొంచెం గ్రేవీలా ఉంటుంది కాబట్టి ఆనియన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మూత తీసి చూస్తే టమాటో మెత్తగా మగ్గిపోయింది। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వుల పేస్ట్ కూడా వేసేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి। ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। అలాగే కొంచెం మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం 1/2 కప్పు వరకు వేసుకొని ఈ మసాలాలన్నీ కాసేపు ఉడకనివ్వాలి। కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి। ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకోవాలండి, మరీ పెద్ద ముక్కలుగా కాదు, మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, దోసకాయ ముక్కలు మగ్గిపోయినాయి। ఇప్పుడు ఇందులో 1/3 కప్పు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఏ కర్రీ అయినా సరే సిమ్లో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, సిమ్లోనే పెట్టుకోవాలి। లేటుగా రెడీ అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కర్రీ। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటికి పోతుంది। చూడండి కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం। చాలా త్వరగా రెడీ అయిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పని లేదండి। మసాలా అంటే మనకి మసాలాలానే అనిపించదు, చాలా సాఫ్ట్గానే ఉంటుంది కర్రీ, ఎంతైనా సరే తినగలుగుతాము అలా ఉంటుంది। ఇంతేనండి, దోసకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి। ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి।